ఎన్నో ఇయర్స్‌గా లవ్ చేసుకున్న పిల్లలు గూడా ఉంటారు గదా! వాళ్ళకి ఎందుకు సజెస్ట్ చేస్తాం? భార్యాభర్తలు కిడ్స్ ఉన్నారనుకోండి, విడిపోతున్నారు అనుకుందాం. వాళ్ళని కలపడం మంచి పనే గదా! అది. అందుకే మనకు తంత్ర విద్యలనేది ప్రసాదించారు. మంచి చేయడానికి. లవర్స్ వాళ్ళు లవ్ ఓకే. కానీ చిన్నప్పటి నుంచి ఆళ్ళ తల్లిదండ్రులు పెంచుంటారుగా. వాళ్ళకి కూడా ఒక వాల్యూ ఇవ్వాలి గదా! జనరల్‌గా మీ దగ్గరికి వశీకరణ చేయమని వస్తూ ఉంటారా అయితే క్లయింట్స్? వశీకరణ చేయమని ఏమి అడగరు నన్ను. కానీ భార్యాభర్తల ఇష్యూస్ అని వస్తూ ఉంటారు. అప్పుడు చేస్తాను. చెప్తాను. ఇలా చెయ్యండి, మంత్రజపం చేసుకోండి. మీ వైఫ్ డైవర్స్ వరకు వెళ్ళిపోయి కూడా వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగున్నారు ఇప్పుడు కపుల్స్. ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఎన్ని మంత్రాలు ఉంటాయి? మంత్రం అంటే ఏ విధాలుగా యూజ్ చేయొచ్చు? మీరు ఏ దేవతనైనా వశీకరణానికి వాడచ్చు. ఆంజనేయ స్వామిని వాడచ్చు, లక్ష్మీనారాయణది ఉంటుంది, నారదుడిది ఉంటుంది, అనేక మంత్రాలు ఉంటాయి. మీకు మంత్రశాస్త్రం అనేది వేస్ట్ ఆఫ్ సబ్జెక్ట్. కొన్ని 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. 7 crores